నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఏపీలో పొలిటికల్ పార్టీ ఎజెండా నడుస్తుందా, లేకపోతే ఎవరికి వారు వ్యక్తిగత ఎజెండాతో వాళ్ళ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే పరిస్థితులు చూస్తూ ఉంటే పాలన పరంగా కన్నా వ్యక్తిగతంగా దూషణలు చేయడానికి గొడ్డలి పార్టీ అనేసని, ఒకరు నిలబడితే ఇంకొకరితో సన్నిహిత సాంగత్యం ఉంటే తప్పితే నిలబడలేని అంటే దౌర్భాగ్యంలో ఉన్నారంటూ ఇలా ఎవరికి వారు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. దీనికి మధ్యలో ఎవరు అవకాశం వచ్చినా, ఎవరు ఏ కామెంట్స్ చేసినా దాన్ని వాళ్ళ పార్టీలకు ఆపాదించుకుంటూ వెళ్తున్న ఉదంతాలను మనం చూస్తున్నాం. మరి ఏపీ పొలిటికల్ పార్టీ ఎజెండా ఏంటి, అసలు ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రెస్ మీట్లు పెడితే ప్రజా సమస్యల గురించి చెప్తే దాని మీద కౌంటర్లు ఎన్కౌంటర్లు ఇవన్నీ ఉండేవి. బట్ ఈ మధ్యకాలం చూసుకుంటే వ్యక్తిగత ఎజెండాలు తప్పితే పార్టీ ఎజెండాలు కావచ్చు, ప్రజల ఎజెండాలు కావచ్చు ఎక్కడ కనిపించట్లేదు. ముందుగా దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అంటే దీనికి అంతటికీ మూలం మన మా గురుగారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిందే మాట్లాడదాం. ఆ తెరి మా నాయకులు ఇద్దరిని ఉదాహరణకి జనసేన పరంగా పవన్ కళ్యాణ్ని అంటారా, లేదంటే నాదెండ్ల మనోహర్ని అంటారా అని ఆయన్ని కన్విన్స్ చేయడం, ఆయన అపాలజీ చెప్పడం అన్నీ బాగున్నాయి. మరి ఇందులో అమిత్ షాని అంటారా అన్న బాధ బీజేపీ వాళ్ళకి ఎందుకు లేదు? ఓకే, అసలు బీజేపీ వాడి దగ్గర నుంచి ఎవరి దగ్గరైనా బాధ్యత కనబడిందా నీకు? అదేట్రా మా అమిత్ షాని అంటారా, అమిత్ షా ఇలా ఎందుకు చెప్తాడు అని ఎవడైనా బీజేపీ వాడు మాట్లాడాలి కదా. మాధవో, లేదంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి బాగా చదివి ప్రభావితమయ్యే మా పురంధేశ్వరమో, లేదంటే పారాచూట్ వేసుకుని తెలుగుదేశం నుంచి గెంతీసి అవతల పాలన ఉద్ధరించడానికి బీజేపీలో నటిస్తున్న సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు, లేకపోతే ఓన్లీ ఆయన నియోజకవర్గం చుట్టూ జరుగుతుంది తప్ప ఇంకేమీ తెలియని సోమవీర్రాజు లాంటి ఎవడో ప్రతిస్పందించాలి కదా. ఎవరు రియాక్ట్ అవ్వాలి? ఎందుకు రియాక్ట్ అవ్వట్లే? తర్వాత ఇప్పుడు కూటమిలో ఒక నాయకుడు అన్నవాడిని ఎవడని తీసుకో, లేకపోతే కూటమిలో ఉన్న 3 పార్టీ అధ్యక్షుల్ని తీసుకో, అధపాతాళంకి తొక్కేస్తాను అని మాట్లాడింది పవన్ కళ్యాణ్ తీసుకో, లేదంటే బీజేపీ వాడు గోపెట్లలో కూర్చొని మీరు ఇద్దరు మాట్లాడండి నన్ను గెలిపించేయండి అని అనుకున్న బీజేపీని తీసుకుందాం, లేదా తెలుగుదేశం తీసుకున్న బాబాయ్కి చంపేశారు, అక్కకి చెల్లికి అన్యాయం చేశారు, డాక్టర్ మాస్క్ ఇవ్వలేదు, ఇలా ఏజెండాతో వాళ్ళు ముందుకెళ్ళారు. ఈ ముగ్గురులో కనబడుతున్న ఇద్దరు ఎవరు? జనసేన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, లేకపోతే లోకేష్ తెలుగుదేశం. వీళ్ళ ముగ్గురు ఎజెండా ఏంటి? జగన్మోహన్ రెడ్డి నదపాతాలకు దొక్కడం, ఆయన తిట్టడం, ఆయన వ్యక్తిత్వ హననం. ఇక్కడ నువ్వు సడన్గా గొడ్డలి పార్టీ లేదంటే ఏది పడితే అది మాట్లాడుతున్న తెలుగుదేశం దగ్గర, జనసేన వాళ్ళ దగ్గర నుంచి ఆ మాటలు ఎందుకు రావట్లే? బీజేపీ కూడా ఎలాగో గుంటకడ నక్క కాబట్టి ఎటు గెంతారు, గోడ మీద పిల్లలు గెంతారు కాబట్టి గమ్మున ఉన్నాడు. వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు ఆ మాటలు రావట్లే అంటే అమిత్ షా మాట్లాడిన దాంట్లో భయం పడ్డారా అన్న కోణం ఒకటి. రెండోది 3 సంవత్సరాల తర్వాత జరగబోయే ఉపద్రవాన్ని ముందు నుండి యాంటిసిపేట్ చేశారు. ఎవరు జాగ్రత్తలు అక్కడ తీసుకుంటున్నాడు. అంటే పార్టీ మారితే మనం ఎటువైపు ఉండొద్దు, న్యూట్రల్ అన్న ఈ సిద్ధాంతం అంటున్నారా? న్యూట్రల్ కాదు, ఇక్కడ భవిష్యత్తు కనబడిపోయింది. ఇప్పుడు జలజోత్సవం దగ్గరికి వెళ్ళామనుకో, జోస్యం చెప్తాడు, యాంటిసిపేట్ చేసే చెప్తారు కదా 4 విషయాలు. నమ్మడం ఒక ఎత్తు, నమ్మడం లేనోడైతే వెళ్ళదు కదా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ పుచ్చకాయలు దొంగంటే భుజాలు తడుకున్నాడు జనసేన ఫస్ట్. కౌంటర్ ఇవ్వాలి. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎప్పుడు వెళ్ళాడు రమ్మవాడు అని ఫస్ట్ కౌంటర్ ఇవ్వాలి. అవును, మేము ఎప్పుడు వెళ్ళాం ఢిల్లీ, అసలు ఏ పరిణామాల గురించి మాట్లాడుతున్నాడు నాగేశ్వరరావు గారు కౌంటర్ పడాలి. అవును, వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే మధ్యలో వీడు తీసుకెళ్లి తెలుగుదేశం వాడు ఐటీడీపీ వాడు తీసుకెళ్ళారు, కండు వేసేసి పెద్ద ఆయనకి ఈడు వైఎస్ఆర్సీపీ కమ్ముడు పోయాడని వాళ్ళకి పిల్లి మెల్ల గంట కట్టారు. అవును, నీకు అర్థమవుతుంది లాజిక్. రియాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు అవ్వకుండా, అసలు రియాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు లేకుండా 3వ వ్యక్తి వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు. తెలుగుదేశం వాడు వచ్చాను వాళ్ళు. అవును, జనసేన వాళ్ళు భుజాలు తడుకుని అచ్చ దొరికిపోయి మాకు కాదని బతిమాలించేసుకుని నాగేశ్వరరావు గారిని కన్విన్స్ చేశారు. ఈ టాస్క్ పై నుంచి వీళ్ళు కవరిస్తున్నారు. నాకైతే బీజేపీ కూడా కనబడ్డాడు. ఎలా అంటే అమిత్ షాని కాపాడని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఏంటి, అమిత్ షాని కాపాడని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఓన్లీ వీళ్ళ పార్టీని సచిశీలు ఇద్దరు కాదట అని నాగేశ్వరరావు గారు చెప్పిన సందర్భంగా అమిత్ షా చెప్పింది నిజమో కదా వాళ్ళు చెప్పాలి కదా. అవును, సరే మా నాగేశ్వరరావు గారు నాదెండ్ల మనోహర్ని జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ కాపాడాడు అనుకుందాం, మరి అమిత్ షాని కాపాడేది ఎవడు? అసలు పట్టించుకోలేదు కదా. మధ్యలో వీళ్ళు మేము కాదు జనసేన నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది కాదు అని ఇక్కడ ఖండించాలి కదా. ఎక్కడో ఖండిస్తామని మా కోట శ్రీనివాసరావు చెప్పాలి కదా. కానీ అమిత్ షాకి తగిలిన తమాషా ఎందుకు చూస్తున్నారు? ఓకే, ఇక్కడ విషయం చూద్దాం. ఇప్పుడు సడన్గా మా దాసరాము గారి ఇంటర్వ్యూ మాట్లాడదాం. కాపుల్ని పట్టించుకొని పవన్ కళ్యాణ్, కాపులకి దూరమైన జనసేన పవన్ కళ్యాణ్, ఇది కదా లేటెస్ట్ స్లోగన్. అవును, ఇది ఒక స్లోగన్ నడుస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని బాగా నిమిరి బాబు నువ్వు నేను ఒకటే అని ఇతన్ని బాగానే పాసిఫై చేశారు.
మరి ఎంటైర్ సామాజిక వర్గం కదా స్ట్రగుల్ అవుతుంది మన దగ్గర. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ తెలుగుదేశం నుంచి పాసిఫికేషన్స్ ఏవి ఏమి లేవు. ఇలా పులివర్తి నానికి ఒక కార్యకర్త, జనసేన కార్యకర్త చెప్పు తీసుకు కొడతానని ఎగురుతున్నాడు. ఇప్పుడు చూసిన వీడియో. అంటే రక్కస్ నడుస్తుంది కదా గ్రౌండ్ లెవెల్లో. ఒక జనసేన అధినేత నుంచి కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి పడాలి కదా. ఇది ఒకటి చూస్తే కొన్ని జనసేన కూటమిలో లేదా బీజేపీ వాళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళకి, ఇంక్లూడింగ్ తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలకి అధినేత అయితే చంద్రబాబు నాయుడు గారే కదా. అంతే. వీళ్ళతో ఒక ఎత్తు నడుస్తుంటే ముస్లింలకి ఏమైనా జరిగితే నేను ఎదిరించేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్, లౌకికవాదానికి మా పార్టీ చాలా ఇది అది అని చెప్పే తెలుగుదేశం, మైనారిటీలకి ఏమైనా నేను కంట్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు ప్రవర్తిస్తాను, బీజేపీ వాళ్ళ ఎజెండా మైనారిటీలకు వ్యతిరేకంగా ఉంటే పోరాడతామని చెప్పే దగ్గర అవును రఘురామకృష్ణరాజు గారు సడన్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి డిస్ప్రపోర్షనేట్లో ఆయన కొత్త హిందుత్వవాదాన్ని కన్వర్టెడ్ హిందూ కేటగిరీలో ఎత్తుకుని ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ నాకు అక్కర్లేదని మాట్లాడుతుంటే ఒక పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ స్పీకర్ గారి మీద ఎందుకు మాట్లాడలేదు? ఆయన ఈజ్ గివింగ్ ఏ డెలిబరేషన్. నాకు ఓట్లు అక్కర్లే, రాజకీయ భవిష్యత్తు ఉంటుందో పోతుందో నాకేంటో అవన్నీ తర్వాత విషయాలు. అలా కదమ్మా, ఆయన బయటికి వెళ్ళి మాట్లాడాలి. నేను తెలుగుదేశానికి రాజీనామా చేశాను, స్పీకర్ పదవి వదిలేశానని మాట్లాడారు అనుకో. ఆయన ఎమ్మెల్యే పదవి పోగొట్టా లేదా బయట ఉండి ఇంక తెలుగుదేశం సస్పెండ్ అయితే మాట్లాడితే కరెక్ట్. కానీ తెలుగుదేశంలో ఉన్నప్పుడు నాకు ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ వద్దు, నాకు జై శ్రీరామ్ నినాదం అన్నప్పుడు ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు టాలరెన్స్ ఈస్ దేర్ అన్ దట్. ఓకే. సో ఇది నువ్వు జాగ్రత్తగా గమనిస్తే అధినాయకుడికి ఎవరి మీద పట్టలేదా? ఎందుకంటే అక్కడ కొరికపూడి ఎంపీ నాని చిన్ని కొట్టుకు సస్తున్నారు పక్కన. ఇక్కడ ఈ డిస్ప్రపోర్షనేట్ బ్లోలు, అక్కడ వర్మ ఎవరు పవన్ కళ్యాణ్ దగ్గర రక్కసు, వీళ్ళు ఎవరి మీద కంట్రోల్ లేకుండా చంద్రబాబు గారు ఎలా ఉన్నారు? ఓకే. అందులో అమాయకంగా కనబడిన వర్మని అయితే ఎత్తేసారు. వాట్ అబౌట్ అదర్స్? ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశమా, ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీయా? నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరినీ ఆడిస్తున్నాడు బీజేపీ. ఎందుకంటే చంద్రబాబు గారికి పచ్చి వెలక్కే నోట్లో పడింది, అటు మాట్లాడలేక ఇటు మాట్లాడలేని నెసెసిటీ. ఎందుకు? ఈ పవన్ కళ్యాణ్ నమ్మి బీజేపీ ఒక ఎజెండా ఇచ్చాడు, సనాతన ధర్మం తొక్కదు, ఇది అలా తోక లేకుండా కింద నుంచి మెట్లు గడిగి అసలు ఏవీ అవగాహన లేకుండా ఇదే చంద్రబాబు గారి పక్కన కూర్చోబెట్టి చిన్నపిల్లల్ని గదమాయించినట్టు సనాతన ధర్మంలో ఏకపత్ని వ్రతం విడాకులు అలాంటి ఉండవని ఫుల్ క్లాస్ పీకేడ్. అంటే రఘురామకృష్ణరాజు గారిని మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే అంటే ఇప్పుడు ఇంత సడన్గా హిందూయిజము, హిందుత్వము, టెంపుల్స్ మీకు ఎందుకు వచ్చింది అనేసానంటే, గతంలో దీని గురించి ఎవరు స్టోరీ వెళ్ళేదమ్మా, సాక్షి పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూశాక ఓకే ఆకివీడ్లో ఇలాంటి ఒక టెంపుల్ ఉంది అని అనిపించేసి, నేను నా ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి నేను ఎమ్మెల్యేని కాబట్టి నేను ఆ టెంపుల్ని బాగు చేయాలని అనుకున్నాను. దీనికి మీరెందుకు బీజేపీ టీడీపీ ఎజెండా అంటూ నా పైన రుద్దాల్సే ప్రయత్నం చేస్తున్నారు? నేను ఒక డిప్యూటీ స్పీకర్, నాకు అధినేత ఎవరు ఉండరు, నేను ఇండివిజువల్గా నేను డెసిషన్ తీసుకోగలుగుతాను, అందరూ నా ప్రాంతం అది అంటే ఆయన క్లియర్గా చెప్పారు. ఆ ప్రాంతంలో ఇవాళ పుట్టాడైనా జస్ట్ బాలబొప్పి అయితే కాదు కదా, ఆయన కాదు, హీఈస్ దేర్. ఇప్పుడు నాకు ఉదాహరణకి విజయనగరం లేదంటే ఇప్పుడున్న హైదరాబాద్ పరిస్థితి ప్రాంతాల్లో నాకున్న చుట్టుపక్కల టెంపుల్ మీద 90% అవగాహన ఉండొచ్చు, 10% లేకపోవచ్చు. ఆ 10% అవగాహన కల్పించుకోవడానికి ఎన్నాళ్ళు అయితే పట్టదు కదా. ఓకే, వాస్తవం ఇది. ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా ఆ ఊర్లో చేసిన సేవా తత్పరత, అక్కడ స్థానికంగా ఉన్నది గ్రామదేవత లేదంటే ఒక రాముల వారి పురాతన గుడే, ఈ పాట దానికి మనకు అక్కడ అయితే కాశీలేట దీని దగ్గర కూడా ఇంకా ఇప్పటికి ఇదవ్వలేదు కదా. అక్కడికి అయోధ్యలో కూడా శిలాన్యాసి అంటే ఏంటి, ముస్లింలదా మందా అన్న కొట్లాటే కదా. ఏది తేల్చుకోండి వీళ్ళకి జస్టిస్ చౌదరి తీర్పులు ఇచ్చేస్తే ఓకే. అంటే ఇప్పుడు ఇది ఎజెండా తెలుగుదేశంతో కదా. నాకు రఘురామకృష్ణరాజు గారి గురించి నేను మాట్లాడదలుచుకున్నా. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు అనే వ్యక్తికి ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గంలో ఒక గుడిని డెవలప్ చేసుకోవడానికి ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ ఆ ఎజెండా తెలుగుదేశంతో కథ కాదు. నాకు కొత్తగా హిందుత్వ ఎజెండా అన్నది తెలుగుదేశంది అమితే ఇక్కడ నా ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ నాకు అక్కర్లేదని ఒక డెలిబరేషన్ ఆయన నియోజకవర్గం నుంచి వస్తుందా, లేదా తెలుగుదేశం నాకు ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ వద్దనా? ఇప్పుడు ఇదే తప్పుదో పట్టించిన తెలుగుదేశాన్ని కాకుండా వైఎస్ఆర్సీపీ విషయం మాట్లాడితే నా ఎస్సీలు నా బీసీలు అన్న దగ్గర పెద్ద కులాలు, వేపనోళ్ళు, కోమటోళ్ళు, రాజులు, రెడ్లు, కమ్మలు వైఎస్ఆర్సీపీకి దూరం అయిపోయారు. ఆ తప్పు తెలిసి వీళ్ళతో జరుగుతుంటే ఎందుకు వీళ్ళు గమ్మునున్నారు? అంటే మ్యాథ్స్ ఆల్రెడీ బీజేపీ ఫిక్స్ చేసాడు, నెక్స్ట్ టైం వైఎస్ఆర్సీపీ ఈసారి మీ పని అయిపోయిందని. అవే సంకేతాలు. ఇప్పుడు అవే సంకేతాలు కాదు, నువ్వు ఈ కోణంలో ఆలోచించు ఒకసారి. అసలు
పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారికి డిస్కషన్ లేదా టువర్డ్స్ రఘురామకృష్ణరాజు. ఓకే, ఇది ఎందుకు సడన్ గా నువ్వు స్వయం నిర్ణయం తీసుకున్నావు, ఆ గుడి గోపురం కడుతున్నావు, సంతోషం. కోర్టు పరంగా నీకు చిక్కులు వీడాయి, మరీ సంతోషం. నువ్వు వెళ్ళి గుడి కట్టుకో, సంతోషం. కానీ ఈ మధ్యలో ఎస్సీ ఎస్టీల మాటలు, ఇలాంటి పనికిమాల చెదరు ఎందుకు మాడుతున్నావు గమనించడా? ఓ పక్క అరవసేదరు విప్పుకి రాజీనామా చేశాడు. ఎప్పుడు? కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏది చంద్రబాబు నాయుడు గారిది? విప్ అంటే ఓన్లీ వైఎస్ఆర్సీ జనసేన పార్టీకి విప్పు కాదు కదా, ప్రభుత్వ విప్పు. ప్రభుత్వ విప్పు అన్నప్పుడు బట్టలు ఇప్పి తిరుగుతున్నావు కాబట్టి బట్టలు వేసుకున్న విప్పు నాకు కావాలని చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంటుందా, పవన్ కళ్యాణ్ మీద ఉంటుందా? అధినేత కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఫస్ట్ ఏం చేయాలి? విప్పు పదవికి నువ్వు ముందు రాజీనామా చేయి, లేదా నేను సస్పెండ్ చేస్తా. విప్పు పదవి కాస్త తాత్కాలికంగా ఈజ్ నాట్ దేర్, ప్రభుత్వ విప్పు అని చెప్పాలా. ఇది చేయాలి కదా ఆయన. ఇవి ఎందుకు జరగలే? నేను ఏమి తెలియనట్టు 3-4 నెలల తర్వాత సస్పెండెడ్. ఆ అమ్మాయి 10-20 వీడియోలు రిలీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎవడి మీద కంట్రోల్ ఉందా లేదా? అది కూడా ఎప్పుడు ఈయన గురించి ఆ వీడియోలో తప్పుగా మాట్లాడిన తర్వాత ఇమీడియట్ గా రెస్పాన్స్ వచ్చింది. అవన్నీ నాకు వద్దమ్మా. ఇవాళ అధినేత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ నడిపిస్తున్న బీజేపీ వాడి టాస్క్ ప్రకారం అరవ శ్రీధర్ ఇవాళ రాజీనామా చేసాడా, లేదంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా, లేదా ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు గారికి బాధ్యత లేదా? ఆయన ప్రభుత్వ విప్పు, అరవ శ్రీధర్ అనే వ్యక్తి ప్రభుత్వ విప్పు. ప్రభుత్వ బాధ్యత కాదా? ఖచ్చితంగా. ఓ పక్క అమ్మాయి ఎస్టాబ్లిష్ చేసేస్తుంది, ఓదాం తర్వాత వీడియోలు అన్ని ఇచ్చి. అలా నాటి వాడు గోరంట్ల మాధవ్ గారికి వీడికి ఏమి తేలేదని తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత వీళ్ళు కూడా అదే పని. అంటే మాకేమన్నా ఇదేమన్నా జంతు ప్రదర్శనశాలకు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినట్టు ప్రతిసారి ఒక ఎమ్మెల్యేగా ఆనాడు ఎంపీ ఈనాడు ఎమ్మెల్యే బట్టలిప్పి చూపిస్తే మేము చూడవలసిన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టిందా? ఇది ఎవరు స్ట్రైవ్ చేస్తారు? అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రైట్ అయితే ఈరోజు మీరు రైటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తప్పైతే ఈరోజు మీరు రాంగే. ఒక్కటి సార్, ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఈయన ఇప్పుడు ఒంటరి కాదు, అంటే అధినేతగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన చేతిలో అన్ని పవర్స్ ఉన్నాయి అని అంటే సీఎంగా మాత్రమే కూర్చున్నారు. ఇక్కడ పవర్ స్ట్రెస్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి వెళ్ళి రావాల్సినవి రావాలి కాబట్టి బీజేపీ తోటి అంట కాగాల్సిందే. ఈ సెన్సేషన్స్ లో మధ్యలో ఉనికి లేని మా జగన్మోహన్ రెడ్డి, ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇక్కడ మాట్లాడితే ఇంకా బీజేపీ వాడు ఉన్నాడు కదా. మా పాత అధ్యక్షుడు సోమవీర్రాజ్ సార్, లోకల్ బీజేపీ, లోకల్ దమ్మిడికి పనికిరాని బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఇవాళ ఎమ్మెల్సీ అప్లికేషన్ ఫ్రంట్ లో తెలుగుదేశం అప్లికేషన్ తో ఎమ్మెల్సీ ఇచ్చారు, చాలా సంతోషం. ఆయన ఒక మాట మాట్లాడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చుకోవాలి కదా అని. 20 మీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న మినిస్టర్లతోనో లేకపోతే మాధవను పట్టుకుని డెలిగేషన్ తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ క్రైసిస్ ఉన్నాయి, మనం నిధులు ఎందుకు కేటాయించట్లేదు, మనం బీజేపీ పరంగా నిధులు ఇవ్వాలి ఆయన అడగడానికి ఏమి ఒలిపోయి కలకి. లేదా ముఖ్యమంత్రి గారితో పాటు మా బీజేపీ మినిస్టర్స్ కూడా వస్తారండి, మా మాధవన్ కూడా తీసుకెళ్ళండి, సరే మేము మాట్లాడతాం సార్ మీ తరఫున అన్న మాట చెప్తాడా? కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చుకోండి. తెలీదా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చుకోవాలని? మీరు చెప్పేది ఏంటిది? అది నువ్వు చెప్పేది అదే కదా. ఇది నీకు ఇల్లాజికల్ గాను సందర్భం లేకుండా నిజంగా. అంటే ఎవరి చేతిలో ఏపీ నడుస్తుంది అనేది కావచ్చు, ఎవరు ఎప్పుడు ఏ చర్యలు తీసుకుంటున్నారన్న విషయానికి సంబంధించి కావచ్చు, క్లారిటీ లేకుండా వెళ్తుంది అయితే వాస్తవం. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఇంక ఏటి సమస్యలు లేనట్టు ఎలక్షన్ ఏదో రేపే జరగబోతున్నట్టు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం అనడం గొడ్డల పార్టీ అది. ఇది వీళ్ళిద్దరూ కాకుండా ఇది ఒక్కడే ఎందుకు జస్టిఫై చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు? అంటే మీరు లేకపోయినా మేము ఒంటరిగా దేన్నైనా ఎదుర్కొంటామని చెప్పడం కోసమా? ఎదుర్కోవాల్సింది ఎవరు? మళ్ళీ వైఎస్ఆర్సీపీనే కదా. మీరు ఒంటరిగా అయితే చెత్తగొడేతారని తెలుసు కదా. ఆ భయంకి 3 ఏళ్ళు బట్టి అరికథ కాలక్షేపం స్టార్ట్ చేశారు. అంటే జనాల్లోకి నెగిటివ్ బాగా తీసుకెళ్తే దాంతో సక్సెస్ అయిపోతామని చెప్పి పాత ఫామ్లోనే మళ్ళీ చింతకాయ పచ్చడి నూరి రోజు తాలింపు పెట్టి మనం ఎత్తికేస్తారా? ఇదే 3 ఏళ్ళ కాలక్షేపం అయితే చెప్పండి, మేము మెంటల్గా ప్రిపేర్ అయిపోతాం. అంతే కదా. ఈ పడదానికి జగన్మోహన్ రెడ్డి అంటే భయపడండి అని పవన్ కళ్యాణ్ ఎందుకు బెదిరించడం? ఈ మాట డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుగా చెప్పొచ్చు కదా. అంటే ఇద్దరికి కలిపి ఒకేసారి చెప్పారా? చెప్తే వీళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్ ద్వారా అయితే నాకు ఇప్పుడు పని అవ్వదు కాబట్టి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు కథన రంగంలోకి దిగిపోయి ఆయన 95 అడ్మినిస్ట్రేషన్ నుంచి చూస్తున్న వ్యక్తిని నేను. ఆయన రామారావు గారి దగ్గర నుంచి పదవి తీసుకున్న దగ్గర నుంచి ఒక అడ్మినిస్ట్రేషన్ అన్న దగ్గర ఆయన పొట్టు ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన ఎలా ప్రవర్తిస్తాడో అన్నీ తెలిసిన ఎవరికైనా సరే బెక్క చచ్చిపోయి చూస్తున్నాం మేము. ఆయన ఇప్పుడు అసలు ఈ సినిమా షూటింగ్లు అవన్నీ ఏంటి ఆయనతోనూ, ఈ అడ్డమైన చెత్త పనులు, ఆ స్టవ్ వెలిగించకుండా ఈ ట్రోలింగ్లు అవన్నీ మాకెందుకు ఆ చెత్త అంతాను? అసలు వాట్ వై వీఆర్ ఆల్ కనెక్టెడ్ దట్. ఆయన చేపల కూర వండితేనేటి, లేకపోతే వెళ్ళి ఆమ్లెట్లు తింటేనేటి, టీ కాచుకొని వస్తే నాకేటి, లేకపోతే కుడిదికెళ్ళితేనేటి, లేకపోతే గొర్రెలు కాస్తే నాకేటి, డబ్బులు కొడితే నాకేటి. అంటే నేను ప్రజలతో మమేకం అవుతున్నాను, మీలో నేనున్నాను అని చెప్పే ప్రయత్నం కదా అదంతా. అంటే అదో స్టంట్, పబ్లిసిటీ స్టంట్ లాగా ఆయనను ఎత్తుతున్నారా దించుతున్నారా తెలియని సందిగ్ధంలో ఉంది ప్రజెంట్ అది.
సో ఆయన్ని సందిగ్ధంలో పెట్టే కార్యక్రమంలో వీళ్ళు ఏ పరాలు మర్చిపోయారన్న విషయం ఎందుకు గ్రహించట్లే ప్రజలు? ఓకే. ఇప్పుడు ఇంట్లో దయ్యం ఉందని ఎవరు చెప్పారమ్మా? ఇంట్లో దయ్యం ఉంటే పొద్దునే భయం పడతావు, రాత్రి కూడా భయం పడతావు, 2 పూట్ల భయం పడతావు కదా. అంతే కదా. అలా ఈ భయం అన్నదాన్ని స్థిరీకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారా వాళ్ళు, లేదా భయాన్ని గాలికి వదిలేసి మనకేదో బిల్డప్ కార్యక్రమాలు ఇచ్చే కార్యక్రమానికి తెరలేపారా? జాగ్రత్త చూసుకో. జగన్మోహన్ రెడ్డి అనే జైగంటి పర్సనాలిటీని చూసి నిత్యం జడుచుకుంటున్న తెలుగుదేశం, జనసేన వాళ్ళు ఒక వంక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి తురుగా ఒక ఫెయిలర్ కొట్టించి ఆయన తురుగా వీళ్ళు సర్వైవ్ అవ్వడానికి చేస్తున్న ఒక గిమ్మిక్స్, రాజకీయ గ్యాంబ్లింగ్ అని చెప్తాను. మళ్ళీ వీళ్ళకి భయం జగన్మోహన్ రెడ్డి అంటేనే. ఈ పడదానికి ముగ్గురు కలిసి వెళ్తే ఇంకా కొట్టలేరన్న విషయం తెలుసు. ఈ పడదానికి విడివిడిగా ఆయన గొడ్డల పార్టీ అన్నప్పుడు బీజేపీ వాడు ఎందుకు నోరు మూసుకుని ఉంటున్నాడు? అమిత్ షాని కాపాడవలసిన బాధ్యత బీజేపీ వాడికి ఉందా లేదా? నాదెళ్ల మనోహర్ని వీళ్ళని అయితే కాపాడుకోవడానికి వీళ్ళు అయితే గేమ్ చేశారు, చక్కగా నాగేశ్వరరావు గారితో విత్డ్రా చేయించారు, బాగుంది. మరి అమిత్ షాని కాపాడడానికి బీజేపీ వాడి ఒకరు స్టేట్మెంట్ ఇవ్వాల అసలు. కాబట్టి గొడ్డల పార్టీ విషయంలో ముగ్గురు కూటమే కదా, వీళ్ళకి ఒక క్లారిటీ ఎందుకు లేదు? ఇది ఎందుకు గ్రహించట్లేదు అవడం? సో దిస్ ఈస్ బిగ్గెస్ట్ అజరడస్. సో ఇది నాన్ ఫ్లేమబుల్లా ఫ్లేమబుల్లా అన్న దగ్గర మీరు అన్న దాని ప్రకారం ఒకటేమో నెక్స్ట్ లోకేష్ ను సీఎం చేయాలి, బీజేపీ సపోర్ట్ లేకపోతే పవన్ ని కంట్రోల్. ఇప్పుడు ఈ పాయింట్ పాజిటివ్, నువ్వు పెద్ద క్వశ్చన్ తపేల ఛానల్. ఇప్పుడు లోకేష్ ని ముఖ్యమంత్రి చేయాలంటే బీజేపీ ఎజెండాని పవన్ కళ్యాణ్తో కాట్లేదు కాబట్టి రఘురామకృష్ణరాజుని ప్రతిష్ఠించారు. ఓకే సరే, అటు నేను తీసిన పాయింట్ అటువైపు టర్న్ చేసేసారు. అయితే టర్న్ చేయడం కాదమ్మా, ఇప్పుడు మీకు ఎస్సీ ఎస్టీ ఓట్లు, బీసీ ఓట్లు అన్న దగ్గర చూసుకుందాం. బీసీ పుట్టుకు నుంచి అన్న తెలుగుదేశం ఓటు, అయితే బీసీకి నేనేదో చేశానన్న బేగాలు పోతున్న జగన్మోహన్ రెడ్డి. ఈ ఓటు బ్యాంక్ నాకు అక్కర్లేదంటే మిగిలిన రాజకీయాలని శాసించే అగ్రకులాలు, కమ్మారెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఈ 5 కులాల గేమ్ చెప్తాను. నీకు చిన్న మాట చెప్తా. గుడికి వెళ్తా పంతులు గారి దగ్గరికి, ఏమ్మా టెంకాయ తేలేదు ఇవ్వాలని అడుగుతాడు. సార్ అదేంటి సార్ బయట 70 రూపాయలు చెప్తాను టెంకాయను. అదేనమ్మా ఈ ప్రభుత్వం మారిన దిగించి ఎంత రేట్లు అయిపోయా చూడు, భక్తుల్లో కూడా ఇది భక్తి కన్నా ఫైనాన్షియల్ ఎకనామిక్స్ చూస్తున్నారమ్మా అన్న ప్రభావితం ఎంతమంది మీద ఉంటుంది? నువ్వేటి ఆలోచిస్తావు? ఫస్ట్ నువ్వు ఏ పార్టీ అయినా అవునే, పంతులు గారి కన్నా మనకేటి తెలిస్తే రోజు 10 మంది వచ్చి కొబ్బరికాయలు కొడుతుంటే ఒకళ్ళు ఇద్దరు కొడుతున్నారు అన్నమాట అన్న కోణంలో నువ్వు చూస్తావు. చూడవా, ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. మెసేజ్ అంటే 10 మంది కొట్టే కొబ్బరికాయ 2 అవుతున్నాయి అమ్మ, ఖర్చులు పెరిగిపోయి ఇది అయిపోయింది అనేది ఈ ప్రభుత్వం ఏడు చేస్తున్నా అంటే నీకు ఇప్పుడు ఇన్స్టెంట్ ఇంజెక్షన్ ఇచ్చేస్తున్నా టీకాలాగా. అది బ్రాహ్మణ. ఇప్పుడు వైశ్య మన కిరాణా కొట్లకి వెళ్తాం, పచారీ కొట్లకి వెళ్తాం, ఏదో కొనుక్కుంటాం. అక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఏమొస్తుంది? రేట్లు. ఏటయ్యా కిందట లేదంటే ఏందమ్మా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2 చూస్తున్నారు మీరు. ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు. ఆడు కోడ కొట్టంతా వచ్చిన వాళ్ళందరికీ అదర్ కొట్టేస్తాడు. ఈజ్ ఎ క్యాంపైనర్. ఇది కన్సల్టేట్ చేస్తున్నారు. సో సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ అన్ని ఎట్లా వస్తాయి? నెక్స్ట్ క్షత్రియ సామాజిక వర్గం, ఆత్మీయ రఘురామకృష్ణరాజు అంటారా అని చెప్పి కన్సల్టేట్ అయిపోయారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం మాట్లాడు. ఎందుకు నేను లోకేష్ ప్రమాణ స్వీకారంగా నీకు ఇది చెప్తున్నా. రఘురామకృష్ణరాజు ఆల్రెడీ తయారై ఉన్నాడు కదా తెలుగుదేశంలోనే, జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు లోకేష్ గారికి ప్రమాణ స్వీకారం చేయగానే కాపులు నిద్రలా లేపుతారంటే మీ ఆశయం ఏంట్రా అని అడుగుతారు. అంటే ఏమిటి, మా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలన్నప్పుడు మా షిండే రెడీ కదా. ఇప్పుడు మా రఘురామకృష్ణరాజు గారికి డిక్మాల్ డిప్యూటీ స్పీకర్ కాదు, మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ ఇచ్చేస్తే చాలు, కామైపోతుంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఏజెండా జగన్మోహన్ రెడ్డితో అధ్యక్ష అనిపించుకోవడం ఫెయిల్ అయిపోయాడు. అవును. ఇప్పుడు నెక్స్ట్ ఆయన భర్తం పట్టాలి కాబట్టి హోమ్ ఉంటే అనుకుంటాడు. ఇప్పుడు హోంమంత్రి మా అనంతమ్మలాగే పోలీస్ సెల్యూట్లు తప్ప ఇంకేం లేవనుకో, లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది చాలా స్ట్రాటజికల్గా. అది తెలిసిన విషయం. అమిత్ షా గారు ఊహించుకుంటే కుదరదు. సో ఇక్కడ గేమ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే షిండేని ప్రతిష్ఠించడానికి వాళ్ళు ఆల్రెడీ గేమ్ 1 పవన్ కళ్యాణ్ మెజరబుల్ ఫెయిల్యూర్ చూశారు. అందుకే చాక్లెట్ ఇచ్చి పక్కకెళ్ళి ఆడుకున్నాడు నరేంద్ర మోడీ. సామాజిక వర్గ రక్షణ లేదు, పైపచ్చి నీతి ఏమీ కాదన్న దగ్గర నిన్ను ఒక పుతిలీ కింద పెట్టి ముఖ్యమంత్రి చేసేస్తే చాలు అన్న ఎజెండా అని జస్టిఫై చేస్తారు వెనక నుంచి. అందుకే రఘురామకృష్ణరాజు ఏం చేసినా నిస్సాయ స్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ మినిస్టర్ల మీద ర్యాంకింగ్లు ఇచ్చిన దేని మీద పట్టు లేని చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యేలు కోతాట్లాడి ఎలా కొట్టుకు సచ్చిన నియోజకవర్గాల్లో ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు. సో ఈ కాన్సెప్ట్లో గొడ్డల పార్టీ అని తీసుకొచ్చి వ్యక్తిత్వ హననం చేసేస్తే 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్కి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఇంతలోగా పార్టీ ఎవరి హస్తగతం అవుతుందో, ఎవరు తెర మీదకి వస్తారో, బీజేపీ ఏం గేమ్ ప్లాన్ చేస్తుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు చూడు
వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని ఎడ్డలు చేసి ఐఎన్డీ కూటమి నుంచి అక్కడ కమ్యూనిస్టులను శాశ్వతంగా నిర్మూలించారు. అయిపోయింది. డిఎంకే పార్టీ లేచిపోయింది. ఆనాడు జయలలిత చచ్చిపోయినప్పుడు చేసిన మా వెంకయ్యనాయుడు దౌత్యం వాళ్ళు ఫలించింది. సో ఈ డాట్స్ అన్ని జాగ్రత్త నువ్వు కొరిలేట్ చేసుకుంటే నెక్స్ట్ ఎఫెక్ట్ జరిగేది ఇక్కడ వీళ్ళకి మేకపోతే గాంభీర్యం 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు అరవడి బ్యాచ్ ఇక్కడ ఉంది. అవును. ఆ తర్వాత తెలంగాణ ఇక్కడ ఏదో ఆట ఆడుకోవడానికి ఒక అవకాశం ఉంది, కానీ ఆట ఆడలేని మైదానంలో ఎలాంటి ఆటలు ఆడుతున్నారో చూడు. ఎవరిని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని డమ్మీ చేసేది. ఓటు బ్యాంక్ లేని, అసలు అక్కడ ఉనికి లేని బీజేపీ అనేది ఏపీలో శాసించడము అని శాసించేస్తుంది. అదే అంటున్నా. అది కూడా ఎవరిని? అతిరథ మహారథుడు చంద్రబాబు నాయుడు గారిని. అడ్మినిస్ట్రేషన్ కి దిట్ట, రాజకీయాలు చేయడంలో అపరాచార్యుడు. అన్న నడిచొస్తే మాస్, అన్న నిలబడితే మాస్ పాటే. నిజమే సార్. అది ఆయన లాగా ఎవరు ఆలోచించలేరనే వ్యక్తిని ఇప్పుడు కేవలం కొడుకులు సీఎం చేయాలన్న ఒక ఆకాంక్షతోటి ఆయన డమ్మీ అయిపోతున్నారా, డమ్మీ చేసేస్తున్నారా అనేది అదొక క్వశ్చన్ మార్క్. ఇటు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకుంటున్న కాపు నేతలకు రేపు ఏంటి అన్నది వాట్ నెక్స్ట్ అనేది తెలియకుండా అదొక అంధకారంలో ఉంచడం. అసలు అక్కడ ఏమీ లేని బీజేపీ వీళ్ళిద్దరిని ఆడించడంలో అటు చూస్తున్న ఏపీ ప్రజలు ఏం చేయాలో అర్థం కాక ఎంత తాపత్రయపడుతున్న రఘునాథకృష్ణరాజుకి అలా ఆరెంజ్ కండువలు వేసి హనుమాన్ సేవకులను అందరినీ 4-5 నప్పచెప్పారు, కానీ ఒక విశ్వ హిందూ పరిషత్ కానీ బీజేపీ డైరెక్ట్గా ఎందుకు రావట్లే? అలా ఖాళీగా తిరుగుతున్న భావన్ ప్రకాష్ ఎందుకు రాడు? ఇప్పటివరకు అసలు ఆయన దానికి సంబంధించి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వడం? రఘురామకృష్ణరాజు ఎంతసేపు నీకు బీజేపీ అంటే నీకు చెప్పనా? అయోధ్యలో కడుతున్న రామాలయం ఒకటే, అడిగి ఎక్కడ ఉన్న మనకున్న భద్రాచలం కాదు, అక్కడ ఉన్న ఒంటిమెట్ట కాదు, మా ఊర్లో ఉన్న రామతీర్థం కూడా అడిగి పట్టదు. ఓకే. సో ఏంటి అసలు ఇప్పుడు ఎండ్ రేపు రాబోయే దానికి చేస్తున్న పనులు కనిపించొద్దనా? గ్రౌండ్ వర్క్ ఎవరు చేస్తున్నారు చూడు. బీజేపీ ఎవరితోనూ స్టేట్ పాలిటిక్స్ మీద ఫోకస్ చేయనివ్వకుండా ప్రతి ఒక్కడికి ఒక ఎజెండా ఫిక్స్ చేస్తూ, ఇవాళ వైఎస్ఆర్సీపీకి కూడా సెల్ఫ్ ఎజెండా ఏంటి? మా బాబాయ్ని చంపినప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అని సుప్రీంకోర్టు ఆల్రెడీ వెడిక్ట్ ఇచ్చేసింది దానికి, ఈజ్ నథింగ్ టు డూ ఇట్ అని. అలాగే రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది యాక్సిడెంట్ అని చెప్పి వాంగ్మూలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ గవర్నమెంట్లో తెలుగుదేశం ఆయమని చెప్పడం రావట్లేదు వాళ్ళకి నోరికి. మెయిన్ లాజిక్ పాయింట్ ఇది. ఎప్పటి నుంచి కుమ్మేస్తున్నారు వాళ్ళు? ఆడవాడు రాజారెడ్డిని చంపినాడు బేవర్స్ చెరుకులు తిరుగుతాడు, అక్కడ వివేకానంద రెడ్డి గారు చంపినాడు కూడా ఇక్కడ తిరుగుతాడు, టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తుండు. వీళ్ళు నిజంగా పౌరుషం అడిగితే అది కోడి మెడలు ఇరిచినట్టు ఇడిచేయాలి బయటకి. వీళ్ళు ఎవరు? అది జగమెరిగిన సత్యమైన వీడు చాలా చెడ్డోడు, వీడు రాక్షసుడు, వీడు కర్కోటకుడు, వీడితో చాలా ప్రాణ భయం ఉంది. అదే ఫార్ములాని కంటిన్యూ చేయడం. ఆనాట ఉన్న ఎస్పీలని ఆనాట ఉన్న కనీసం అక్కడ ప్యానల్లో కూర్చోపెట్టి కూడా చేయించుకోవడం ఎరుమాలోకలు. ఆ ఎస్పీ దగ్గరికి 4 సార్లు తిరిగాడు. మొన్న చంపాడు చూడు, రాజారెడ్డి గారిని చంపినాడు, మన ఇంటర్వ్యూ ఇచ్చాడు చూడు, అది పేరేంటి ఏదో రెడ్డి దత్తగిరిగడు వివేకానంద రెడ్డిని చంపాను దొంగ వెదవ. ఈ ఎదవని కూడా ఉన్నాడు ముసలుడు, ఆడు తిరుగుతుండు. ఆడు ఇప్పుడు ఉపాధ్యక్షుడు అవుతుంది తెలుగుదేశంలో. పక్క ఆడు ఆనాడు ఎస్పీని కలిస్తే అరే బాబు నీకు థ్రెట్ తెలుగుదేశం వాళ్ళతో ఉంది, వీళ్ళ ఫ్యామిలీ నుంచి కాదని అని చెప్పి ఆయన పంపించారు. ఆడు వచ్చి వాళ్ళు మళ్ళీ కథలు సూక్తి ముక్తాలు అంతా చెప్తుండే, వినాలి మనం. తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఎవరు అసలు పాత తవ్వకాల్లోకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్డేటెడ్ వెర్షన్ అనుకుంటే మళ్ళీ పురావస్తు శాస్త్రజ్ఞుల్లో గనులు తవ్వుకొని వెనక్కి పంపించారు. ఆయన అనవసరంగా లేని అని ముందరేశారు. లేని ముందేసి ఇంక దీంతోనే జీల పాకం. ఏడ పరిటాల రవి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, వాళ్ళ నాన్న వేసాడు ఎంక్వైరీ. ఇప్పుడు మళ్ళీ ఎవడో పరిటాడు వచ్చి తెరి పరిటాల రవి చెప్పింది అని ఏమైనా అర్థం ఉందా? ఓకే, మొత్తానికి కీ ఎక్కడో ఇస్తుంటే ఇక్కడ వీళ్ళు ఆడుతున్నారు. తెలుసుకోవాల్సిన ఏపీ ప్రజలు స్వతంత్ర ప్రతిపత్తి లేని ఒక రీజనల్ పార్టీలు పారాసైట్లలో బీజేపీ మీద బతుకుతున్నాం అనుకున్నా అట్ ద కాస్ట్ ఆఫ్ ఏపీ స్టేట్ అనే విషయం గ్రహించగలిగితే చాలు. చూద్దాం సార్ అది ఎంతవరకు గ్రహించగలుగుతారనేది. ఎందుకంటే ప్రజలు కూడా విసిగిపోయారు. ఇంకా దానికి సంబంధించి ఇంకా వాళ్ళలో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి ఏదో వచ్చింది కదా, అలా క్వశ్చన్ చేయడానికి ఒక సమూహం కదిలితే తప్పితే మీరు అన్నదానికి సంబంధించి చలనం రాదు. నాయకులు కూడా దాని గురించి అర్థం చేసుకోరు. కానీ మంచి అద్భుతమైన విశ్లేషణ సార్, సూపర్. థ్యాంక్స్ అబ్బా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.